23వ వచనాన్ని ఎవరైనా చదువుతారు? గోడము తెలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని 15:23 చదవండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. చాలు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. 27 వచ్చిన భాగానికి మనం వెళ్తే కింద 27 మరియు కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఇద్దరు బందిపోడు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. ఆయన మరణించినప్పుడు ఇంచుమించుగా మధ్యాహ్నం 3 గంటలు. మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణం విడిచాడు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు ఇంచుమించుగా 6 గంటలు. నేను చెప్పండి, 6 గంటలు. 9 నుండి 12 వరకు బాగానే ఉండే క్లైమేట్. 12 నుండి 3 గంటల వరకు కూడా దేశం అంతా చీకటి కమ్మేసింది. అంటే ఏ సృష్టికర్తైన దేవుడు ఆకాశమును సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు, ఆ సృష్టికర్తైన దేవుడు ఈ లోకంలోకి వచ్చి మరణిస్తున్నప్పుడు సృష్టి తట్టుకోలేకపోయింది, సృష్టి భరించలేకపోయింది. అందుకే సూర్యుడట అదృశ్యుడాయుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభువు ఎలా మరణిస్తాడో, ఎందుకు మరణిస్తాడో అనేది దరిదాపుగా యేసు ప్రభువు జన్మించడానికి ముందు 700 సంవత్సరాలు ప్రవక్త అయినటువంటి యెషయా 700 సంవత్సరాల క్రిందట ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధరణ అంతటిని కూడా ఆయన వివరంగా లేఖనంలో తెలియజేశారు. 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో ఎలా అనగా మనకు శిశువు పుట్టింది. చాలా యేసుక్రీస్తు యొక్క జననం గురించి ప్రవక్త అయినటువంటి యెషయా స్పష్టంగా రాశాడు. 7వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళేసరికల్లా కన్యక గర్భవతి అయి కుమారుడి కాదు. చూసారా, యేసు ప్రభువారు జన్మించడానికి లోకములోనికి తల్లితో తండ్రితో ఎలాంటి సంబంధం ఉండడానికి వీలేదు. కన్యక గర్భవతి అయి కుమారుని కనే, అంటే ఒక కన్యక గర్భం గురించి ఒక కుమారుని కనబోతుందని, ఆ కుమారుడు మనందరికీ చారిన కుమారుడని యెషయా 700 సంవత్సరాలకి పూర్వమే ప్రవచించాడు. ఆయన ఎందుకు చనిపోతాడు అనేది కూడా అదే యెషయా 53వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 4వ వచన భాగంలో చదవాలి. అతడు మన రోగములను భరించి దేవుని వలన బాధింపబడిన వాడి గాను శ్రమనొందిన వాడి గాను 12వ వచన భాగంలో మనం గమనిస్తే గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభజించుకొనెను. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. దేవుని పీఠ తిరుగుబాటు చేస్తున్న వారి గురించి విజ్ఞాపన చేస్తాడు అని
700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ద్వారా ఏదైతే రాయబడిందో యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట విజ్ఞాపన, ప్రార్థన. ఒక మాట చెప్పనా, యేసయ్య తన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే ఆయన ప్రార్థన చేయించుడేనని రాయించాడు. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో ఒకసారి ఆ భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు బాప్తిస్మం పొందినప్పుడు లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచన భాగములో యేసు బాప్తిస్మం పొంది ప్రార్థన చేయించుచున్నాడు. సోదరి, బాప్తిస్మం పొందిన నీవు ప్రార్థించే అలవాటు ఉందా? నీకు ప్రార్థించే అనుభవం నీకుందా? ప్రార్థించే అనుభవం నీకుంది? ప్రార్థన నీకు ఊపిరి వంటి. మనం బతకడానికి మనకి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి అంటే నీకు ప్రార్థన అంత ప్రాముఖ్యం. యేసయ్య బాప్తిసం పొందిన వెంటనే ప్రార్థన చేశాడు. కానీ అక్కడి నుంచి ఆయన దేవుని ఆత్మ ద్వారాగా 40 దినాలు ఉపవాసం ఉండడానికి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అది సేవకు ప్రారంభమైంది. తన సేవను ప్రార్థనతో ప్రారంభించాడు ప్రభువారు. ఇప్పుడు తన సేవను క్లోజ్ చేస్తున్నాడు, ముగిస్తున్నాడు. ఎలా ముగిస్తున్నాడు అంటే ప్రార్థనతో ముగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏ కార్యం పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా ప్రార్థనతో మనం ప్రారంభించాలి, ప్రార్థనతోనే మనం ముగించాలి. దేవుని స్తోత్రం. ప్రభువారు ఇక్కడ మనకి ఒక మాదిరి ఆయన మనకు చూపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. మీరు చూడండి ప్రియులారా, ఆయన ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు ఆయన చేతులు, కాళ్ళు, మేకులు బంధించబడ్డాయి. కొన్ని సందర్భాలు లేని పరిస్థితుల్లో ఉంటాం, మనసు మీద మూలుగుతుంటాం. కానీ సాతానుడు నీ మనస్సును కట్టలేదు, నీ నోటిని కట్టలేదు. నువ్వు ఎలాగైనా ప్రార్థించవచ్చు. యేసు ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు సిలువ మ్రానుకోయిన కొయ్యకు బంధించబడ్డాడు. కానీ తన యొక్క ఆత్మ స్వేచ్ఛగా ఉంది. తాను చక్కగా ఆయన పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రార్థన అనేది ఒక పరిచర్య. వాక్యం పరిచర్య చేయడం అనేది ఒక పరిచర్య. స్వాత ప్రకటించడం అనేది ఒక పరిచర్య. ప్రజలకు పరిచర్య చేయడం అనేది ఒక పరిచర్య. చాలా రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఈ యొక్క పరిచర్యలన్నిటిలో ప్రాముఖ్యమైన పరిచర్య ప్రార్థన పరిచర్య. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆత్మకు నువ్వు జీవాన్ని ఇవ్వగలవు. ప్రార్థన ద్వారా నువ్వు జీవాన్ని ఇవ్వగలవు. అందుకని ప్రార్థించుతూ మానవ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వీరేమి చేయించున్నారు వేరేగా. మొదటి మాట, వాళ్ళు తెలియదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదండి. ఒక రోజున చాలా మంది యూదులు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచన భాగంలో కొత్తగా రండి. కాబట్టి 10వ అధ్యాయంలో 24
ఆయన చుట్టూ పోగా ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో సృష్టముగా చెప్పమనిది. ఒక దినాన్ని యూదులందరూ యేసు ప్రభు చుట్టూ పోగయ్యారు. యేసయ్య అంటున్నారు, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అన్నారు. ఆయన ఎవరో తెలుసండి వీళ్ళకి తెలియదు. ఒకవేళ తెలుసుంటే మహిమా స్వరూపిన క్రీస్తును వారు సిలువ వేయకపోయిందురు అని 1 కొరింథీ 2:8 భాగంలో అపొస్తలుడు పౌలు చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. 2:8 1 కొరింథీ పత్రిక. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి మన మహిమ స్వరూపి మన ప్రభువును సిలువ వేయకపోయిందురు. దేవునికి వారు ఎలా ఉన్నారో తెలుసా? గుడ్డి వారిగా ఉన్నారు. ఒకవేళ వారు సిలువ వేయకపోతే నీకు నాకు రక్షణ ఏది? చెప్పండి, నీకు నాకు రక్షణ ఏది? ఆయనే దేవుని కుమారుడు వారు ఎరిగి ఉంటే సిలువ వేస్తారా? చంపుతారా? ఆయన మరణించకపోతే మనకి రక్షణ ఏది? దేవుని బిడ్డ అందుకుని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వీరేమి చేస్తున్నారో వేరే కాదు, వీరి క్షమించు. అన్యులకు మనకున్న తేడా ఇదే. రోమిలికి రాసిన పత్రిక 7:8 భాగంలో మనం గమనిస్తే, అయితే చదవాలి. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. గమనించారు? ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. చాలా మంది ఉన్నారు బయట వారు అన్ని విధాలుగా రకాల పాపాలు చేస్తూ ఉంటారు. కానీ వారికి ఏమీ లేదంటే ధర్మశాస్త్రం వారికి లేదు. ధర్మశాస్త్రం వారు ఎదగరు కనుక వారి పాపము మృతం. నీవు నేను స్పష్టంగా దేవుని వాక్యం ఎరిగిన వారు మన పాపం మృతం కాదు. మనం ఏ చిన్న తప్పును చేసినా మన మనస్సాక్షి మనపై, నీపై, నాపై నేరారోపణ చేస్తుంది అంటే మన పాపం మృతమైంది కాదు. మొదటి మాటలో ఆయన తండ్రికి విజ్ఞాపన ఆయన చేస్తున్నాడు. వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, అనగా వీరేం చేస్తున్నారో వీరు తెలుసుకోగలిగినట్లుగా సహాయం చేయని తండ్రి అయిన దేవుడు, తండ్రికి కుమారుడైన క్రీస్తు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రమాణకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది విజ్ఞాపన, ఇది ప్రార్థన. అంటే ఆయన చనిపోయే ముందు కూడా తన పాశ్చర్యం కొనసాగిస్తూనే ఉన్నాడు. అది ఆశ్చర్య విషయం. తన పరిచర్య ఆకల. దేవుని బిడ్డ, నువ్వు ఎలాగైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు దేవునితో ఇలా ప్రార్థించవచ్చు. నీ మనసులో సాతాను కట్టి నువ్వు ఎలాగైనా ప్రార్థించవచ్చు. ఇది మొదటి మాటలో ఉన్న ప్రత్యేకత. ఇంకో విషయం చెప్పను. ఇదే విషయాన్ని ప్రభువు కొండ మీద ఆయన ప్రసంగించినప్పుడు బోధించాడు. మత్తయి సువార్త 5:44 భాగంలో వెళ్ళినట్లయితే, నేను మీతో చెప్పినదేమన్నా, మీ తండ్రికి కుమారులయ్యుడినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు. చూడండి, 3.5 సంవత్సరాల కిందట యేసు ప్రభు కొండ మీద ఏమైతే బోధించాడో, ఏంటి బోధించడం సులువు అనుకుంటున్నారా? కానీ బోధకుడు చాలా క్రయం చెల్లించాడు. ఏదైతే బోధకుడు బోధిస్తాడో
ఆ బోధ చాలాసార్లు కూడా శ్రమలోనికి తీసుకురాదు, కష్టాలోనికి నెడుతుంది ఆ బోధ. యేసయ్య ఇదే కొండ మీద ప్రసంగం చేశాడు. ఇప్పుడు చుట్టూ శత్రువుల ముఖం ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? ఏదే మీ శత్రువులను ప్రేమించుడు అన్నాడు, క్షమించమన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? క్షమిస్తున్నాడు. క్షమించు అని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఒకనొకప్పుడు ఎవరు వచ్చినా, అమ్మా నీ పాపాన్ని క్షమించాను, నువ్వు సమాధానం వెళ్ళని చెప్పారుగా. చెప్పండి, చెప్పారు లేదు? ఆ పాపం వచ్చిందండి, అమ్మ నీ పాపాలన్నీ క్షమించాను అనడం లేదా? అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన క్షమించట్లేదు? తండ్రికి ఎందుకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? అదే టైంలో మనందరి పాపాలని ఆయన భరిస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆయన నేరుగా క్షమించలేడు, తండ్రికి విన్నపం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది మొదట మాటల్లో ఉన్న ప్రత్యేకత. రెండో మాటకు మనం గమనిస్తే, ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు తిడుతూ ఉన్నారు. అది వరకు పరిసయ్యులు, అది వరకు నాయకులు, అందరూ కూడా తిడుతూ ఉన్నారు. చివరికి వేలాడుతున్నటువంటి ఆ దొంగలు కూడా తిడుతూ ఉంటారు. ఇద్దరు తిడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అలా తిడుతూ 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 ఉంటే చివరికి నేను నోటి పెట్టినవే మౌనం అయిపోతుంది. అక్కడ జరిగింది అదే. కుడివైపులో నా దొంగ విషయంలో జరిగింది అదే. దొంగ స్పష్టంగా విన్నాడు. ఏంటి? మొదటగా ప్రభువారు క్షమించండి, క్షమించు అని అడగట్టును స్పష్టంగా విన్నాడు. అరే, ఇది సామాన్య వ్యక్తి కాదు. ఇంత దారుణంగా చంపుతుంటే, కొడుతుంటే, తిడుతూ ఉంటే క్షమించు అని అంటాడు ఏంటి? బహుశా ఈయన ఖచ్చితంగా ఈయన దేవుడే అని వాడు కళ్ళు తెరవబడ్డాయి. కుడివైపున దొంగ యొక్క కళ్ళు తెరవబడ్డాయి, మొన్నెత్తలు వెలిగించబడ్డాయి. వెంటనే తన తోటి సోదరుడు అంటున్నాడు, తోటి దొంగతో అంటున్నాడు, వర్రై నీకు నాకు ఇది మనకి తగిందే. అర్థమైంది? తగింది. నువ్వు ఎప్పుడైనా బలహీనతగా ఉన్నప్పుడు అది నాకు తగిందే ప్రభు అని ఎప్పుడైనా ప్రభుని అన్నావా? ఎప్పుడైనా అన్నావా? వీడు అంటున్నాడు, మనకి తగిందే, మనం చేసిన దొంగతనానికి ఈ శిక్ష మనకి తగింది, కానీ ఈయన ఏ పాపం చేయలేదు. అది చిన్న సాక్ష్యం కాదు, అది చిన్న విషయం కాదు. ఈయన ఏ పాపము చేయదని చెప్పటం ప్రేమ బిడ్డ, అది ప్రభు నిమిత్తమే ఒక విట్నెస్, ఒక సాక్ష్యం. యేసయ్య ఒక దినాన్ని ఆయన కూడా విట్నెస్ ఇచ్చాడు. ఆయన ఏమని విట్నెస్ ఇచ్చాడు? ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవడు? యోహాను సువార్త 8:44 46 అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు, నన్నందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన స్వయంగా అన్నాడు. కానీ ఇక్కడ కుడివైపున దొంగ ఏమంటున్నాడో తెలుసా? ఈయన ఏ పాపము బైబిల్కి వెళ్తే, లేఖనాలకు వెళ్తే టైం సరిపోలేదు అన్ని చెప్పడానికి, వివరించడానికి క్లుప్తంగా చెప్పేస్తున్నాను. యోహాను ఇస్తాడు సాక్ష్యం, పేతురు ఇస్తాడు సాక్ష్యం, ఈయనే పాపం చేయలేదని. చివరికి కొద్ది సమయంలో చనిపోయే దొంగ కూడా ఈయన ఏ పాపం చేయలేదని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఒక విట్నెస్. ఈ రోజున నీ సాక్ష్యం ఎట్లాగా ఉంది? నీ విట్నెస్ ఎట్లాగా ఉంది? దేవుని బిడ్డ, మీకు తెలుసా సాక్ష్యం కూడా ఇంపార్టెంట్. సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నీవు సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే ఈజీగా సాతానుడు నేను ఓడించేస్తాడు. ఈజీగా చదవండి ఒకసారి బైబిల్లో ప్రకటన గ్రంథం 12:11 స్పీడ్ గా రావాలి. గొర్రె పిల్ల రక్తమును బట్టి
తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు ఎవరిని జయించి ఉన్నారు? మీకు అర్థం కావాలంటే 10వ వచనానికి రండి. చదవాలి. పరలోకం ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపబడిన అపవాది ఉన్నాడు. ఒక్క పొల్లు కూడా తగ్గిపోకూడదండి. ఒక పొల్లు పోయిందా దాని అర్థం మారిపోద్ది. మీకు అర్థమైందా? అపవాది, నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక చదవాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. వారిని అంటే ఎవరిని? అపవాదిని. ఎవరిని అంటే అపవాదిని మనం జయించాలంటే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నీ సాక్ష్యాన్ని కోల్పోయావా అపవాది నిన్ను ఓడించేస్తాడు. నువ్వు జయించలేవు, నేను జయించలేవు. అందుకని సాక్షి ఇంపార్టెంట్. 33 సంవత్సరాలు యేసుప్రభువు ఈ పాపలోకంలో జీవించాడు ఆయన, కానీ తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నాలో ఆయన ఇస్తున్నాడు స్వయంగా, నాలో పాపముందే మీలోడు స్థాపించగలడని. చనిపోయే ముందు పొడివైపున దొంగ పొడిస్తున్నాడు. ఈయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి దీనికి అర్థమైపోయింది. ఇంకొక విషయం చెప్పను. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ సహవాసంలో గడిపినటువంటి వ్యక్తికి అర్థమైంది ఏంటో చెప్పనా? యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ నీవు ఇన్ని సంవత్సరాలు రక్షించబడ్డావు, అసలు ఒక క్రీస్తు కొరకు ఒక రాజ్యం ఉందన్న సంగతిని వెలుగుదువా? కొద్ది క్షణాల్లో ప్రభుతో సహవాసం చేస్తున్నటువంటి ఈ దొంగ అర్థమైంది ఏంటంటే ఈయనకి ఇంకొక రాజ్యం ఉంది. పిలాతు అదే మాట్లాడాడుగా, నువ్వు రాజు అంటే అవునంటే రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అని చెప్పి ఒక మాట అంటే, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడతారు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది పోరాడుతున్నారు. సేవకులు ఏంటో చెప్పనా? గాలం వేస్తున్నారు. ఆ సంఘానికి వెళ్ళి వాళ్ళు ఈ సంఘానికి వెళ్ళి వాళ్ళు గాలం వేస్తున్నారు. పోరాటముతో కూడింది కాదు దేవుని యొక్క రాజ్యం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ పోరాటముతో దేవుని రాజ్యం మనం స్థాపించాలి. ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చేసి ఇది చేసి దేవుని రాజ్యాన్ని మనం కట్టలేం. దేవుని రాజ్యం మనం స్థాపించలేం. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలంటే ఓన్లీ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాసము ప్రార్థన, ఉపవాసము ప్రార్థన. దేవుని స్తోత్రం. దాని త్వరగానే రాజ్యాన్ని కట్టగలం. దాని త్వరగానే రాజ్యాన్ని మనం స్థాపించాలి. కొద్ది సమయంలో గడిపిన ఈ ఘడియలోనే ఒక రాజ్యం ఉందనే సంగతి ఎరిగినటువంటి దొంగ నీ రాజ్యములో తాను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక అభయం ఇస్తున్నాడు యేసయ్య. ఏంటి అభయం అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో, యేసు క్రీస్తుతో పాటు పరదేశంకి వెళ్ళింది ఎవరైనా ఉన్నారు అంటే కుడివైపున ఉన్న దేవుని స్తోత్రం. రెండవ మాటలో ఉన్న గొప్ప సాక్ష్యం. మూడో మాట ఏమైంది చెప్తారా? మూడో మాట ఏమైంది? అప్పగించుట. మూడవ మాట బాధ్యత. చెప్పండి. మూడవ మాట బాధ్యత. రెండవ మాట అభయం.
మాట బాధ్యత. ఎవరికి అప్పగించాడు యేసయ్య? శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఎవరో శిష్యుడి పేరు యోహాను. యేసు ప్రభు వారికి సోదరులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ విషయాన్ని రోమన్ క్యాథలిక్ వారు నమ్మరు. వాళ్ళంటారు, అందుకే నేను అంత వాల్యూ ఇస్తారు మరియా. యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తర్వాత మరియా అలాగే పవిత్రాలుగా ఎటువంటి యేసేపుతో ఎటువంటి సంబంధం లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పి, పవిత్రురాలని చెప్పి, దేవదూత అని చెప్పి మేము మరియకు ప్రార్థన చేస్తే మరియని తల్లికి ప్రార్థన చేస్తే తల్లికి చెప్తుందని ఏది వివాహం జరిగిన సంఘటన బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మరియకు ఆగిస్తారు. రోమన్ క్యాథలిక్లో ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తుకంత గాలి ఎవరు కానీ మరియంకు ఆలయిస్తారు. దాని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ మాట చదువుతారంటే చదువురా మాటని. యోహాను సువార్త 7:5 వచ్చిన భాగం. 7:5 ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసము ఉంచులేమో. గమనించారు ఈ మాట? గమనించారా? ఆయన సహోదరులైన. ఎవరు సహోదరులు? చదవండి. మత్తయి సువార్త 13:55 వచ్చిన భాగంలో. రండి, త్వరగా రండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? చదవాలి. ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులను అందరూ మనతోనే ఉన్నారు. ఇది అర్థమైందా? యేసు క్రీస్తుకి సోదరులు ఉన్నారు, సోదరి మనులు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెలాయిలు ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఎందుకు శిష్యుడికి బాధ్యత అప్పగించారు? చెప్పండి, ఎందుకు అప్పగించారు? నేనంటాను, తిండికి పట్టకి కోసం కాదు, యోహానికి అప్పగించింది. యోహానికి అప్పగించింది ఉద్దేశం ఏంటంటే మరియను ఆత్మీయంగా బలపరచడానికి, మరియను ఆత్మీయంగా పోషించడానికి. దేవుని స్తోత్రం. తగిన వ్యక్తి ఎవరు అంటే యోహానే. ఎందుకు పరిమళ చదివించింది. భూలోకములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క రూపంలో అనుకున్నాడట. యోహానేమో భూలోకములో ఉన్నప్పుడు యేసురమును అనుకున్నాడట. చూసారా? యేసుక్రీస్తు తండ్రి రమును అనుకుంటే శిష్యులలో ఒక వ్యక్తి యోహానేమో యేసుక్రీస్తు యొక్క రూమును అనుకున్నాడట. అంటే ఎప్పుడు యేసు ప్రభు యొక్క తన ప్రేమను అకలింపు చేసుకోవాలని, ఆ ప్రేమను పొందుకోవాలని ఇది యోహాను యొక్క ఆరాటం అండి. అందుకే సిలువ దగ్గర అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పేతురు నీ కోసం ప్రాణం పెడతానన్న పేతురు అక్కడ కనిపించట్లేదు. ఎక్కడ? జన్మనిచ్చిన తల్లికి తప్పదుగా, తల్లి అక్కడే ఉంది. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోహాను అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. సోదరుడా, సోదరి, ప్రభు నీకు బాధ్యత ఇవ్వాలి అంటే ప్రభుకు నువ్వు ఎంత సన్నిహితంగా వస్తావో, ఆయనకి ఎంత సమీపంగా నువ్వు రాగలవో వారికి మాత్రమే బాధ్యతలు ఇస్తారు. కానీ ఎక్కడికో దూరంగా ఉన్న వ్యక్తికి ఎలా బాధ్యత ఇవ్వగలడు ఆయన? నేను అర్థం చేసుకుని బాగా ప్రభు పని చేయాలనుకుంటున్నావా? బాధ్యత కలిగి ఉండాలనుకుంటున్నావా? అయితే ఆయన సమీపానికి నువ్వు రా. ఎంతగానో సమీపానికి నువ్వు వస్తే అంతగా నీకు బాధ్యతలు ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడనే విషయాన్ని నేను ఈ మాటను బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిట? అలాగే తల్లిని యోహానుకు అప్పగిస్తూ యోహానుని మరలా తల్లికి అప్పగిస్తుంది.
ఇక్కడ రెండు విషయాలు మాకు గమనించాలి. యోహాను తల్లికి ఎందుకు అప్పగించాలి చెప్పండి? దేవుడు నన్ను మిమ్మల్ని నాకు అప్పగించాడు. అదే సమయంలో నన్ను మిమ్మల్ని మీకు అప్పగించాడు. మీకు అర్థమైంది? నన్ను ఎందుకు అప్పగించాడు మీకు చెప్పండి? దేవుడు అనుగ్రహించిన పరలోకపు యొక్క మన్న అనబడిన వాక్యము చేత మిమ్మల్ని మోసించదాన్ని దేవుని స్తోత్రం. మిమ్మల్ని నాకు ఎందుకు అప్పగించాడు చెప్పండి? నన్ను ఎందుకు అప్పగించాడు నేను చెప్పేస్తానండి. మిమ్మల్ని ఎందుకు అప్పగించాడో చెప్పండి నాకు. భౌతిక సంబంధమైన సేపుడు దోత కాదుగా, సేపుడు కూడా తినాలిగా, సేపుడికి బలహీనతలు ఉంటాయిగా, సేపుడికి ప్రయాణం చేయాలిగా, అవునా కాదంటే దేవుని బిడ్డ. మరి సేవకుల అవసరతలు ఎవరు తీరుస్తారు? అదే ఆత్మీయంగా యోహాను పోషించే బాధ్యత దేవుడు యోహానికి ఇచ్చాడు. అదే సమయంలో యోహానుని భౌతికంగా పోషించే బాధ్యత కలిగించాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఈ సత్యాన్ని మీరు మనం ఎరగాలని, దేవుడి యొక్క ఉద్దేశం కొరకు ఎరగాలని దేవుడు తెలియజేస్తా. ఈనాడు చాలా మంది ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు అంటే, సేవకులు ఎక్కడ జీతాలు ఇస్తారు, ఎక్కడికి పరిగెడుతున్నారు. ఎందుకు? పోషించేవారు లేకనే. దేవుని బిడ్డ అలా సేవకుని పోషించగలిగితే సేవకుడు ఇంకా ఇంకా తృప్తికరంగా మంచి మంచి పోషణాన్ని, మంచి మంచి ఆత్మీయ సంగతులను మీ మీద పెట్టి మిమ్మల్ని బలిసేవారిగా, క్రొవ్వేవారిగా చేయగలడు. ఎవరంటే సేవకుడు. దేవుని స్తోత్రం. ఈ బాప్టిస్ట్ బోధనలు ఉన్నాయంటే 40-50 వేలు జీతాలు ఇస్తారు మాస్టర్ గారు. వాళ్ళు అలాగిస్తారు. పెద్దలు వచ్చే సంఘస్థులందరూ. ఒకసారి వైట్ రోజు సోదరి ఒకసారి నాకు కవరట్టుగా చూస్తుంది. మాస్టర్ గారు ఇది మీరు పెట్టండి అన్నది ఆవిడ. దాని మీద నెల వారీగా రాసేస్తే ఈ నెలకి ఇంత కానుక దశమ, ఇది మీరు తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి కావరండి అంటే నేను అదార్ట్గా మీకు ఇచ్చేది అనమాట. నేను అలాగే ఇచ్చేస్తున్న అర్థం ఏంటి? నేను అదార్ట్ చేస్తున్నట్టు. అవునా? మరి మేము అదార్ట్ చేస్తే నేను విశ్వాసంతో జీవించేది ఎక్కడ చెప్పండి? ఒకసారి చెప్పారు సహోదరు చెప్పేవాళ్ళు, నాకు అది ఇచ్చారు, ఆ యొక్క కవర్ ఇచ్చారు. ఈ పంచాయత్ పాస్టర్ గారు ఎవరికి ఇస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేది పాస్టర్ గారు. రాందరి కవర్లు కూడా చేస్తారు. 100 రూపాయలు పెట్టుబడికి కవర్, 50 రూపాయలు పెట్టుబడి కవర్లు కూడా తీస్తారు. దేవుని బిడ్డ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేయకపోయినా, పాస్టర్ గారు తెలియకపోయినా నీవెంత రహస్యంగా చేస్తున్నావో, రహస్యంగా చూస్తున్న దేవుడు రహస్యంగానే ప్రతిఫలం ఇస్తాడు. నీకు రహస్యంగా ప్రతిఫలం కావాలనుకుంటావా? నువ్వు ఏది చేసినా రహస్యంగా ఉంచు. ఎంత మేరకు నువ్వు రహస్యంగా ఉంచుతావో, రహస్యం చూస్తున్న దేవుడు రహస్యంగానే ప్రతిఫలం ఇస్తాడు. అలా నేను ప్రతిఫలం పొందుకుంటున్నాను కాబట్టి నేను చెప్పగలను. కాబట్టి దయచేసి అప్పగించు. రెండో బాధ్యత. మూడవ మాట ఇది. మూడో మాటనా? ఇప్పుడు చెప్పిన వాటిన మాట మూడో మాట. మొదటి మాట తండ్రి వినేమి చేయించున్నాడు వీరేంద్ర. రెండో మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంటూ అని అభయమించాడు. రెండో మాట. మూడో మాట ఇదిగో కుమారుడా నీ తల్లి, అమ్మా ఇదిగో ఎక్కువ బాధ్యత. ఏంటి బాధ్యత? ఒక మాట చెప్పాలంటే
యోహాను సేవకుడు. చెప్పండి, తల్లి ఒక విశ్వాస. నీకు అర్థమైందా? నీ అంతటి నీవుగా బైబిల్ చదువుకుని నీ అంతటి నీవుగా పరలోక